బంగారం ట్రెండ్ ఎలా ఉంది అనే దాని మీద ఒక కీలకమైన నివేదిక బయటకు వచ్చింది. ప్రపంచ స్వర్ణ మండలి విడుదల చేసినటువంటి నివేదిక. దీని ప్రకారం మనందరం ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే, లాస్ట్ ఏడాది కంటే కూడా, అంటే పోయిన ఏడాది కంటే కూడా ఈ ఏడాది 10% పెరిగింది కొనుగోళ్ళ పరిమాణం. అది ఎలా సాధ్యం? ఇప్పుడు గోల్డ్ రేట్ ఏమో పెరిగింది, విపరీతంగా పెరిగింది గోల్డ్ రేటు. పెరిగినప్పటికీ కూడా ఎవరు వెనక్కి తగ్గలేదు. గత ఏడాది కంటే ఏడాది ఇంకా 10% ఎక్కువ బంగారం కొన్నారు అనేది ప్రపంచ స్వర్ణ మండలి విడుదల చేసినటువంటి నివేదిక. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఆభరణాలు కొనుగోలు చేయలే ఎవరు. ఆభరణాలు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ. మరి ఎవరు కొన్నారు అని అంటే, బంగారం బిస్కెట్లు, బంగారం కడ్డీలు, అలాగే ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టారు. అంటే షేర్ మార్కెట్లో బంగారపు షేర్లను కొన్నారు. ఇలా ఈ రూపంలో పెట్టారు. దాంతో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా పెరిగినట్టు నివేదిక వస్తుంది. అంటే దీన్ని బట్టి ఆభరణాల కోసం బంగారం కొనలేదు, కేవలం వ్యాపార దృక్పథంతో కొన్నారు. వ్యాపార దృక్పథంతో ఎవరు కొంటారు? బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు కొంటారు. వీళ్ళ కారణంగా సామాన్యులు, మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు బంగారం కొనలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ధర. యాజ్ ఆఫ్ నౌ బంగారం తులం 24 క్యారెట్లు దాదాపు 1,50,000 రూపాయల పైన ఉంది తులం. ఇది తగ్గుతుంది, తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. కానీ ప్రపంచం వ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఈవెన్ ఆస్ట్రాలజిస్టులకు కూడా వాళ్ళకి అందుబాటులో ఒకరోజు తగ్గుతుంది